హాయ్ హలో వెల్కమ్ టు క్విక్ వీడియో. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రోహిణి ఎలిమినేట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది, దట్ టు సాటర్డే ఎపిసోడ్. సో రోహిణి ఎలిమినేట్ అయిపోతే మరి సండే ఎపిసోడ్లో విష్ణుప్రియ ఆర్ నబిల్ వీళ్ళిద్దరే లిస్ట్లో ఉన్నారు. సో లేదా ఒకవేళ అఫీషియల్కి కొద్దిగా వేరియేషన్ ఏమైనా ఉంటే సో నబిల్ ప్లేస్లో ప్రేరణ కూడా ఉండొచ్చు డేంజర్ జోన్లో. సో ఇద్దరైతే సేఫ్లో ఉన్నారు, గౌతమ్ అండ్ నిఖిల్. సో మిగతా నలుగురు అయితే కొద్దిగా డేంజరే. అయితే ప్రేరణ కొంచెం సేఫ్ జోన్లో ఉన్నది. మనం కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం అన్అఫీషియల్ పోలింగ్లో చూస్తే ప్రేరణ అయితే సేఫ్లో ఉంది. కానీ మరి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉండబోతోంది? సో సండే ఇంకొక ఎలిమినేషన్ చేయబోతున్నారు. మరి సండే ఎలిమినేషన్లో విష్ణుప్రియని పంపించేస్తారా? అంటే ఇక్కడ ఏంటంటే ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్ అనేది మాట్లాడుకుంటే మనం, సో ఒకవేళ విష్ణుప్రియని టాప్ 5 వరకు కన్సిడర్ చేసి పంపించి ప్రేరణ ఆర్ నబిల్ ఎవరైనా ఎలిమినేట్ అయితే దట్స్ ఈజ్ వెరీ అన్ఫెయిర్. సో ఇప్పుడు రోహిణిని పంపించడమే మనకి ఆట పరంగా చూస్తే ఇట్స్ అన్ఫెయిర్. ఎందుకంటే ఆటలో ముందుకెళ్ళింది విష్ణుప్రియతో కంపేర్ చేస్తే రోహిణినే. ఇది నేను నా ఎలిమినేషన్ వీడియోలో కూడా మీ అందరికీ చెప్పాను. సో కంపేర్ ఇద్దరు గేమ్ చూస్తే విష్ణుప్రియ కంటే గేమ్స్ బాగా ఆడింది, సోలోగా టాస్కులు గెలిచింది. సో తను బాగా ఎంటర్టైన్ చేసింది హౌస్లో. బట్ అన్ఫార్చునేట్గా టాప్ 5కి వెళ్ళకుండా, ఇప్పుడు ఎవరికైనా ఏముంటుంది, సో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత టాప్ 5లో మనం ఉండాలి, ఆ జర్నీ చూడాలి. బిగ్ బాస్ ఆ క్రాకర్స్ అవి పెడుతుంటే వాటి మధ్యలో ఆ వెలుగుల్లో మన జర్నీ చూసుకోవాలని మన అందరికి కూడా ఉంటుంది. సో అది కొద్దిగా మిస్ అయిపోయిందే అనే కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే చాలా బాగా ఆడి గేమ్ సీజన్ 3లో వచ్చింది. సో తన ప్రమేయం లేకుండా నామినేట్ అయింది, నామినేట్ అయినప్పుడే ఎలిమినేట్ అయింది. సో తన ప్రమేయం లేదు, పాపం ఎవరు కూడా నామినేట్ చేయలేదు. సో చెవిలో ఏదో గుసగుసలాడినందుకు ఇద్దరిని కలిపి నామినేట్ చేసాడు బిగ్ బాస్ అప్పుడు. సో ఆ ఇది నుంచి బయటపడి కమ్బ్యాక్ అవ్వుకుని మళ్ళా తను ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో నిలదొక్కుని మళ్ళీ రోహిణి వెళ్ళి సో తన ఫైటర్గా బిగ్ బాస్లో నిరూపించుకుంది. సో ఎవరైతే జీరో అన్నారో అక్కడే హీరో కూడా అయింది. సో మనందరం కూడా చూసాం, అప్రిషియేట్ కూడా చేసాం. సో రోహిణి గేమ్కి మాత్రం ఒక సెల్యూట్, డౌటే లేదు. బట్ అన్ఫార్చునేట్ తను ఎలిమినేట్ అయిపోవడం అనేది, నేనైతే ఖచ్చితంగా బిగ్ బాస్ మేనేజ్మెంట్లో కానీ నేను ఉన్నా లేదంటే ప్లేస్లో ఉన్నా కొద్దిగా లీస్ట్లో అటు ఇటు పర్సంటేజ్ ఉన్న ఆఫీషియల్లో ఖచ్చితంగా రోహిణిని సేవ్ చేసి విష్ణుప్రియని ఎలిమినేట్ చేసి ఉండేవాడిని. సో మీకేమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఇది ఖచ్చితంగా అన్ఫేర్ అనే అనిపిస్తుంది ఆట పరంగా చూస్తే. సో ఓటింగ్, అన్అఫిషియల్ ఓటింగ్, అఫిషియల్ ఓటింగ్ పక్కన పెడదాం. ఎందుకంటే ఆట పరంగా ఎవరు బాగా ఆడతారో వాళ్ళు ముందుకు వెళ్ళాలి. లేదంటే రేపొద్దున ఈ బిగ్ బాస్కున్న రెస్పెక్ట్ అది ఏదైతే ఉంటుందో అది పోతుంది. సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్నోళ్ళు, లేదా పిఆర్ టీం వర్క్ చేసిన వాళ్ళు, లేదంటే వేరే విధంగా ప్రమోషన్స్ చేసిన వాళ్ళు, సో వాళ్ళు మాత్రమే ముందుకెళ్తారు. మనం ఎంత బాగా ఆడినా ఎంత చించుకుని ఆడినా ఉపయోగం ఉండదు అనే ముద్ర అనేది పడిపోద్ది. సో దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఓటింగ్ సిస్టమ్ కూడా మార్చాలి, లైవ్ ఓటింగ్ అనేది పెట్టాలి. ఎప్పటి నుంచి నేను మొత్తుకుంటా. సో దాని గురించి డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను, లైవ్ ఓటింగ్ ఎలా పెట్టాలి ఏంటి అనేది. సో ఇది క్విక్ వీడియో. అయితే రోహిణి అయితే మనకి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సో నాగార్జున చేతుల మీద కానీ ఎలిమినేట్ అవుతుంది. ఆయన బజర్ నొక్కితే ఫోటో పడిపోవడం, గార్డెన్ ఏరియాలో సంథింగ్ ఏదో ఎలిమినేషన్ రౌండ్ ఉంది. సో రోహిణి అయితే ఎలిమినేట్ అయిపోయింది. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.